अभी इंग्लैंड में एक घटना हुई। हाँ, एक हिंदू लड़की, वो कुछ हलाला मीट सेंटर था उसका, रेस्टोरेंट में वो खाना खाई। उसके बाद वहां जितने भी लोग खाना खाए थे जो गैर मुस्लिम थे वो बीमार पड़ गए। ये वो लड़की, जो हिंदू लड़की, जो मटन खाकर वहां से निकली थी तो हॉस्पिटलाइज हो गई और तो वॉमिटिंग किया गया, तो उसके खाना का जांच हुआ तो उसमें लेट्रिन पाया गया। तो उससे डॉक्टर ने और पुलिस ने पूछा कि भाई आप जो है कितने देर पहले खाना खाया था? तो बोली 1 घंटा पहले मैंने खाया। तो 1 घंटा में तो टॉयलेट नहीं बनता है, स्टूल नहीं बनता है पेट में। तो फिर वो रेस्टोरेंट में रेड किया गया, उसके किचन में जब रेड किया गया, बावर्ची जो था वहां का, उसको पूछा गया स्ट्रिक्टली, तो उसने कहा कि हम 2 प्रकार का मटन बनाते हैं, एक मुसलमानों के लिए बनाते हैं पाक साफ, और जो गैर मुस्लिम है हम उनके लिए जो है, जिसको काफिर समझते हैं, उसमें हम लेट्रिन का पानी मंगाते हैं और लेट्रिन को उसको मिलाते हैं। तो समझिए कि ये इंसानियत है क्या? There was an Operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. The thank to Modi that we are so innocent people, but we lost our lives. నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూశాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది, మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ ని కోల్పోయిన ఇంకో 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తూ ఉంది, ఇంక మన భారత్ లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. హలో హలో కేపీఎల్ గారా మాట్లాడేది? సార్, ఏం లేదు సార్, మీతో ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. ఎక్కడున్నారు? ఏంటి, పాకిస్తాన్ వెళ్తున్నారా? దేనికి? ఓహో, యుద్ధం ఆపడానికా? మొన్ననే వెళ్తున్నారు కదా మీరు పాకిస్తాన్కి. ఎక్కడ ఫ్లైట్లో ఉన్నారా ఇప్పుడు? ఎప్పుడు వస్తారు మళ్ళీ పాకిస్తాన్ నుంచి? ఎవరు, షాబాజ్ షరీఫ్తో మాట్లాడుతున్నారా? ఏమంటాడు, యుద్ధం ఆపుతా ఉంటాడా? ఓహో, మన మీరు చెప్పారు కదా పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ చెప్పాడని. కేపాల్ గారు ప్రపంచ శాంతి దూత, ఇది యుద్ధాన్ని ఆపాలంటే మీరే రావాలి అని అన్నాడు కదా షాబాజ్ షరీఫ్. మరి మీరు పోయే లోపల యుద్ధం చాలు చేసేవాడు, మరి ఏం చేస్తావా కేపాల్? సో వెల్కమ్ టు కామెడీ షో కేపాల్ కామెడీ స్టార్ షోకి స్వాగతం. ప్రేక్షకులు, మన కేపాల్ గాడు ఏం వాగుతున్నాడో చూద్దాం. మరి పాకిస్తాన్ వెళ్తాడంట, యుద్ధం ఆపేస్తాడంట, ట్రంప్తో మాట్లాడతాడంట,
మరి పిచ్చి బాగా ముదిరింది. ఎర్రగడ్డ హాస్పిటల్ వాళ్ళు పిలుస్తున్నారు, కానీ వీడు నేను వెళ్ళాలంటున్నాడు. ఎందుకంటే నాకు ఇంకా పిచ్చి ముదిరలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది అంటున్నాడు. సరే రా కేపాల్, మరి ఏమంటున్నావు, వాగుతావు, వాగు. నీ వాగిన తర్వాత మాది కొన్ని ప్రశ్నలను అడుగుతాము, చెప్పాలి. మళ్ళీ కామెడీ స్టార్ కేపాల్, రా. పాకిస్తాన్కు సద్దులు పోసి పక్కలేసే పాల్తుబాడు కవులు పట్నం వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు నాకు తెలిసి. అయితే నిన్న సింధూర్ కార్యక్రమమే అయిపోయింది. ఇంకా నాగవేలి అటనే ఉంది, పతానం అటనే ఉన్నది, మంగళతానాలు అటనే ఉన్నాయి. లగ్గం అయ్యేసరికి కొంత సమయం పడుతుండొచ్చు. లగ్గం మాత్రం మామూలుగా కాదు. అందుకోసమనే పత్త లేకుండా భారతదేశాన్ని ఇచ్చిపెట్టి ప్రపంచం అంచులు ఏడగునే గాడవే బత్తనే బతుకురి. గిడనే పట్నంలో పడుంటో గిట్టే కథలు పడ్డామనుకో, ఒక్కొక్కరిని బద్దలు 16, 32 అయితే గిదైతే పక్క అంటారు కదా. పేద ప్రజలు పట్టుకొని తుపాకి నుదుట పెట్టి జాగైతే మోడీకి బదాదేని అంటారు కదా. ఏం చేసినా చూసిరు కదా. భారతదేశం అంటే ఆషామాజి కాదు, బాడుకోవాలారా. పత్తా లేకుండా మీకు కట్నాలు కలుపుకూలు అన్ని వడ్డీతో సాగిస్తారు. మర్యాద పూర్వకంగా బొక్కలు తెలవడక ముందుకే పత్తా లేకుండా పక్క దేశం పోయి బతుకురి. ఈ భారతదేశంలో ఉండాలనుకో ఒక్కొక్కరికి మాత్రం ఈ ఎత్తి కదా లగ్గం, నాగవేలి, పతానం, మెహందీ అన్ని అయితే ఇక ఉండమని. హైదరాబాద్ వెళ్ళి వచ్చిస్తే బాగున్నేమో అనిపించింది. రాయలసీమ నుండి ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారో పేర్లు నేను చెప్పవసరం లేదు. ఇప్పుడున్న మహానుభావుడు కూడా చిత్తూరు రాయలసీమ ముఖ్యమంత్రే. ఇంతకు మంది ఉన్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కూడా, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి వచ్చిన ముఖ్యమంత్రులే. రాయలసీమ నుంచి ప్రధానమంత్రి కూడా అయ్యారు పివి నరసింహరావు గారు నంద్యాల నుండి. ఏం చేశారు రాయలసీమకు? కంపెనీలు తీసుకొచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? రైతులకి ఆదుకున్నారా? కుటుంబాలను బాగు చేశారా? ఇంటికి 5గురికి 5 కోట్లు అప్పు ఇచ్చారు. సరికదా? ఆర్టీటీ అనే సంస్థ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఇంటింటికి సేవలు చేసిందట. ఒరే కేపాల్, నువ్వు ఇంతల్లా చెప్తుండగా మళ్ళా ఓట్లు ఎందుకు వేస్తున్నానంటావు? ప్రజలకు ఇంతల్లా చేసినప్పుడు మళ్ళీ ప్రజలు ఎందుకు ఓట్లు వేస్తున్నారంటారు వాళ్ళకి? ఇప్పుడు మోదీ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది కదా. మీ రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఏం పీకలేదు. మీ రాయలసీమ వాళ్ళు మోదీ పీకుతున్నాడు కదా ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కదా ఇప్పుడు. అందుకే వాళ్ళకి ఓట్లు వేశారు ప్రజలు. ఓహో, నీకేయాలంటావా? నీ ప్రజాస్వామ్య పార్టీని తీసుకుని రావాలంటావా? ప్రపంచ శాంతి దూత. సో నీవన్నీ సాల్వ్ చేస్తావా? నువ్వు చేయలేదంటే ఏం చేయాలి? నిన్ను నడి రోడ్డు మీద బట్టలు ఇప్పదీసి చెప్పుతో కొట్టుకుంటూ తీసుకువెళ్ళాలా? స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఇదే ఏడుపు ఏడుస్తున్నావు కదా. నువ్వు ఎందుకు చేయలేదంటావు? 80 ఏళ్ళు ఉంటే ఇప్పుడు నువ్వు చేసేస్తావా? చేయకపోతే మళ్ళీ నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి చెప్పుతో కొట్టుకుని తీసుకెళ్తాం మళ్ళా. ఓకేనా దీనికి? సో ప్రేక్షకులు మీరేమంటారు చెప్పండి. సత్యసాయి గారు చేసిన సేవ కంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేశారని మా అనంతపూర్ నుంచి ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ మమతారెడ్డి నాకు చెప్తే నేను షాక్ అయ్యాను. అలాంటి ఆర్టీటీ సంస్థను ఎలక్షన్ పేరుతో ఎఫ్సిఆర్ఏలు బంద్ చేసి ఇప్పుడు భయభ్రాంతులు చేసి 100 కోట్లు ఇస్తే మీకు ఎఫ్సిఆర్ఏ ఇస్తామని నేను విన్నాను. నాకు తెలీదు, ఇంకా ఇవ్వలేదట. ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎవరిది? ఫాదర్ ఫెరార్ గారిది. ఎక్కడి నుంచి వచ్చారు ఆయన? నా ప్రియమిత్రు దేశమైన స్పెయిన్.
99 నుండి అక్కడ కింగ్ కార్లోస్ ఇప్పటికీ బ్రతుకున్నాడు. మీడియాలో ఇంటర్వ్యూ అడిగితే ఇస్తాడు ఆయన. అంత మంచి గ్లోబల్ పీస్ అంబాసిడర్, ఆ దేశానికి కింగ్. అలాంటి రాయలసీమలో జరుగుతున్న సేవ ఆపడానికి ఈ బీజేపీ తెలుగుదేశం పార్టీ మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఎందుకు కుట్ర చేస్తున్నారు? నెల 2 నెలలు టైం ఇస్తున్నాను. నిన్నే దేశంలో నెంబర్ 2తో మాట్లాడాను ఈ విషయం. ఇక్కడ మీకు హామీ ఇవ్వడానికి వచ్చాను. రేపు రాత్రి నేను ఢిల్లీ వెళ్తున్నాను. గుర్తించుకోండి, కరోనా టైంలో మదర్ తెరీసా చారిటీల్ని, తిరుపతి దేవాలయం టెంపుల్ని, ముస్లిం మాస్కుల్ని 52,000 కోట్లు వస్తున్న ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ రద్దు చేశారు. ఇక్కడున్న ఛానల్లో, పెద్ద ఛానల్లో బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చారు. ఇప్పుడు ఎవడం మానేశారు బ్రేకింగ్ న్యూస్లు. ఎందుకు? అర్థమైపోయింది. ఇంకా మా కమ్మారెడ్డి కులాల పాలన పోయింది, పాలన వచ్చింది, బడుగు బలహీన వర్గాల పాలన వచ్చింది, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం 90% ఉన్న వారి పాలన వచ్చింది అని భయం పుట్టుకుంది. ఎస్, అది కరెక్ట్. 5% ఉన్న రెడ్డిలేనా 12 మంది ముఖ్యమంత్రులు అవ్వడం? 3% ఉన్న కమ్మోలేనా 3 ముఖ్యమంత్రులు అవ్వడం? ఒరే బట్టేబాజ్ కేపాల్, 3% ఉన్న 5% ఉన్నా వాళ్ళ మీద ఎందుకు ఎడస్తావురా బేవకూఫ్? ప్రజలు కదా ఓట్లు వేసేది. మళ్ళీ మీరు 20% ఉన్నారా? ఎంత ఉన్నారా మీరు క్రిస్టియన్స్ నా కొడుకులు? ఈ క్రిస్టియన్ నా కొడుకు ఎక్కడి నుండి వచ్చారా? బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా మీరేమైనా? మా హిందువులే కదరా మతం మార్చింది. మా హిందువులే మతం మార్చి నా కొడుకులారా ఇంత రాజకీయం చేస్తారా? నా కొడుకులు ఒకటే వాళ్ళు హిందువులే కదరా. నా కొడుకుకి మాయా మాటలు చెప్పి మభ్య పెట్టి ఆశ చూపించి మతం మార్చి దేశానికి మళ్ళీ ఉన్న మొదటి ఉన్న ధర్మానికే శత్రువులుగా మారుతున్నారు కదరా. ఇది ఎంత ద్రోహం రా అవరా కేపాల్. ఏమైనా ఇంక పాకిస్తాన్ వెళ్ళేదా? యుద్ధం ఆపలేదు, యుద్ధం స్టార్ట్ అయింది కదరా. పాకిస్తాన్ వెళతాను, షాబాజీతో మాట్లాడతాను, పిలిచాడు నన్ను. ప్రపంచ శాంతిదూత కేపాల్ గారు మీరే రావాలి యుద్ధం ఆపడానికి అన్నాడు అన్నారా. ఇక్కడ కూర్చొని ఏం చెప్తున్నారా? ఎప్పుడు చూసినా మీడియా ముందు కూర్చునేది మాట్లాడేది, ప్రెస్ మీట్ పెట్టేది. ఈ ప్రెస్ వాడు కూడా బుద్ధిలే, ఎన్ని మైకులు పెట్టాడు వాని ముందర. ఈ పిచ్చోని ముందర ఇంత మైకులు వెళ్ళి పెడతారా బాబు? ఈ మీడియా వాళ్ళకు కూడా బుద్ధిలే, మీడియా వాళ్ళకు పనిలే. ఇలాంటి పిచ్చోళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టంటారు నాయన. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. నువ్వే చంపేయమని చెప్పి ఏమరన్నట్టు నన్ను అడుగుతావు. మరి తెలియనప్పుడు మీరు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఏబిసిడీలు రానోడికి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. గాలి కొదిలేసిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం నడుస్తా ఉంది. వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. దారుణమైన అరేంజ్మెంట్స్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? అది చెప్పేది మీరు కాదండి, రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. అన్నీ కూడా ఎంత అసహ్యం కలిగిస్తా ఉన్నాయంటే ప్రజల్లో. ఇన్ని పాప పనులు చేస్తారండి, ఇన్ని రకాలుగా అన్నిటినీ మించి మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? 90% ఉన్న మేము ఒక బీసీగా మాట్లాడుతున్నా, దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళితుడిగా మాట్లాడుతున్నా. మాకు అవకాశం ఇవ్వరా? బీసీ బానిసల్లారా, దళిత బానిసల్లారా, మందకృష్ణ మాదిగ లాంటి దళిత బానిసల్లారా, చూపిడి ప్రభాకర్ లాంటి దళిత బానిసల్లారా, బానిసత్వం నుంచి బయటికి రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గద్దరన్న పార్టీ అయిన డాక్టర్ కేఏ పాల్ పార్టీని మీ పార్టీగా చేర్చుకోండి. 75 ఏంట్రా కేపాల్, బానిసత్వం నుండి బయటికి రావాలా? ఒరే నీ క్రైస్తవ మతం ఒక బానిసత్వం కదరా.
నీ మతంలో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారంటే ఇండిపెండెన్స్ అవుతారు. నీ మతంలో ఉంటే బానిసలుగా ఉన్నారు కదరా. ఒకసారి క్రైస్తవం మారిన తర్వాత వాడు బానిస గులాం అవుతాడు. పాస్టర్లకి దశంభాగ కట్టాలి, నెల నెల దుడిచిన దాంట్లో వాడు గులాంగా బతున్నాడు కదరా. మా హిందువులు మతం మార్చి దశభాగాలు కానుకలు లాగి వాళ్ళకి రక్తాన్ని పీల్చుకు తింటున్నారు కదా, తాగుతున్నారు కదరా మీరు. ముందు మీ క్రైస్తవాన్ని వెళ్ళగొట్టండి, బానిసత్వం ఆటోమేటిక్ పోతుంది. బ్రిటిష్ వాడి మతము పిచ్చిన సన్నాసి. సో ప్రేక్షకులు, వీడు ఏదేదో పగర్భాలు పగులుతుంటాడు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటుంటాడు. ఈ మీడియా వాళ్ళకు కూడా పనిలే పాటలే. ఇలాంటి పిచ్చోళ్ళు తీసుకొచ్చేసి మీడియా ముందర వాగని కూర్చొని పెడతారు. పబ్లిక్ టైం వేస్ట్, జనాల టైం వేస్ట్. వీని మాట్లాడితే వీడు ఒక పెద్ద కామెడీ పీస్ కాడు వీడు. ఎప్పుడైనా చూడు కోట్ వేసుకుంటాడు, కూర్చుంటాడు అనమాట. ఈ పిచ్చిన సన్నాసి ఎప్పుడైనా చూడు వేరే వాళ్ళ మీద ఏడవడమే వీని పని. సో ప్రేక్షకులు, ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త. ఇలాంటి పిచ్చి వాళ్ళు మొన్ననే ఎర్రగడ్డ హాస్పిటల్ చెప్పాను నేను, ఏం చేయాలి ఆయనకి సత్కరిస్తున్నా రావట్లేదు అని చెప్పారు వాళ్ళు డాక్టర్లు. అయినంత త్వరలో ఎర్రగడ్డ హాస్పిటల్ పంపిస్తాం ఈ కేఏపాల్ని. అలాగైతేనే సరిపోతుంది. ఏం కేఏపాల్, మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు మన పాకిస్తాన్కి వెళ్ళిరా. మళ్ళా షాబాజ్ షరీఫ్తో యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం ఆపేసి చూపించు, అప్పుడు నువ్వు మొగాడని అనుకుంటాను. లేదంటే గాండు నా కొడక ఇంట్లో కూర్చో.